డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. మగవాడు ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్లో ఏమైనా తేడా వస్తుందా? ఆపరేషన్ తర్వాత వీర్యం వస్తుందా రాదా? వీర్యం పడకపోతే సెక్స్లో తృప్తి ఉంటుందా ఉండదా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. మగవాళ్ళు నిరభ్యంతరంగా వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించినప్పుడు కూడా వీర్యం మామూలుగా విడుదల ఉంటుంది, కానీ వీరి కణాలు ఉండవు. ఒకటి తెలుసుకోవాల్సింది అంటే వీర్యం అనేది దాంట్లో రెండు ఉంటాయి. ఒకటి వీర్యం ద్రవం, రెండు వీర్య కణాలు. గర్భం వచ్చేది దేని ద్వారా? వీర్య కణాల ద్వారా. వీర్యం యొక్క ద్రవంలో కేవలం 5% మాత్రమే వీర్య కణాలు ఉండేది. 95% అంతా కూడా ద్రవమే. ఆ ద్రవం ఎందుకు పనికిరండి. అంచేత వ్యాసెక్టమీ చేసినప్పుడు ఆ 5% వీర్య కణాలు మనం మిస్ అవుతాం అంతే. దక్క 95% ఆఫ్ ద్రవం అంతా ఎట్లాగుంటుంది. అంచేత సెక్స్లో ద్రవం పడదు, ఇంకా వీరిగా మనం వ్యాసెక్టమీ ఆపరేషన్ చేసి వీర్యం బయటకు రాదు అని ఎవరు అనుకుంటే పొరపాటు. వీర్యం మామూలుగానే వస్తుంది. అలాగే సెక్షువల్ ప్రెషర్, లైంగిక తృప్తి నార్మల్గా ఉంటుంది. ఏ రకమైన డిఫెక్ట్ ఉండదు. వ్యాసెక్టమీ చేసిన వాళ్ళల్లో సెక్స్ తృప్తి నార్మల్గా ఉంటుంది. ఏ రకంగా కూడా అసంతృప్తి కలగదు. గర్భం రాదు అంతే. ఎందుకని వీర్య కణాలు ఉండవు కనుక. వీర్య రాశి అలాగే ఉంటుంది, సెక్షువల్ ప్రెషర్ మామూలుగానే ఉంటుంది, అన్నీ మామూలుగా ఉంటాయి. అంచేత ఏ మగవాడు కూడా వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయడానికి జంకన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. నిరభ్యంతరంగా ధైర్యంగా వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు.